మీరు డైలీ జిమ్ చేస్తూ ఉంటారా? జిమ్ చేయడం వల్ల మీ జాయింట్స్ హార్డ్గా మారిపోతున్నాయా? మజిల్స్ గట్టిగా అవుతూ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్. మీరు డైలీ జిమ్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు మజిల్స్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్తో మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. జిమ్ చేసే వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటి? వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? ఈ రోజు మనం తెలుసుకుందాం. జిమ్ చేసే వారిలో వచ్చేటువంటి ఈ సమస్యలకి అతి ముఖ్యంగా డీప్ టిష్యూ మసాజ్, కపింగ్ థెరపీ మరియు కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం జిమ్ చేసేటువంటి వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు ఏంటో మనం చూద్దాం. వర్కౌట్ తర్వాత మజిల్ సోర్నెస్ రావడం చాలా సహజం. కానీ కొన్ని సందర్భాల్లో మజిల్స్ చాలా గట్టిగా మారిపోతూ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్స్ పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మన జాయింట్స్ హార్డ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫిట్నెస్ లవర్స్లో చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి కపింగ్ థెరపీ, కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్, డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటివి ఎలా ఉపయోగపడతాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కపింగ్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంది అథ్లెట్స్ ఫాలో అయ్యేటువంటి థెరపీయే ఈ కపింగ్ థెరపీ. ఇది మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటికి తీస్తూ ఉంటుంది. ఈ కపింగ్ థెరపీ చేసి టాక్సిన్స్ ని బయటికి తీయడం ద్వారా మన కండరాలకు చాలా ఉపశమనం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ కపింగ్ థెరపీ మైక్రో సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తూ ఉంటుంది. దీన్ని నెలకి 1 లేదా 2 సార్లు చేయించుకోవడం జిమ్ చేసేటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ కైరో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది దీన్ని మనం తెలుగులో బోన్ సెట్టింగ్ అని కూడా అంటూ ఉంటాం. ఈ కైరో అడ్జస్ట్మెంట్ ద్వారా మన స్పైన్ అంటే వెన్నుపాము మరియు జాయింట్స్ని కరెక్ట్గా సెట్ చేయడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్ మరియు నెక్ స్టిఫ్నెస్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా బంగారం లాంటి ట్రీట్మెంట్, అంటే గోల్డెన్ ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగే మనం డీప్ టిష్యూ మసాజ్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది మన కండరాల మీద ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే గట్టిగా ఉన్నటువంటి మన మజిల్స్ ని సాఫ్ట్ గా చేస్తూ ఉంటుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తూ ఉంటుంది. తరువాత ఈ మసాజు ఇద్దరు వ్యక్తులు చేయడం మూలంగా కూడా వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ ఉండడంతో మన యొక్క ఆ రక్త ప్రసరణ అనేది సేమ్ ఒకేలా జరిగేలాగా చూస్తూ ఉంటుంది ఈ డీప్ టిష్యూ మసాజ్. ఇది మన శరీరంలో ఉన్నటువంటి మజిల్ నాట్స్, అంటే అక్కడక్కడ ఎత్తెత్తుగా నాట్స్ అనేటువంటి ఉంటే వాటిని కూడా ఇది విడదీస్తూ ఉంటుంది ఈ డీప్ టిష్యూ మసాజ్. ఇది వర్కౌట్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మసాజ్ లో మేము ఇష్టం అనేటువంటి స్పెషల్ టూల్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మసాజ్ లో ఇష్టం అనేటువంటి స్పెషల్ టూల్స్ తో మీ మజిల్ యొక్క షేప్ కి అనుగుణంగా చేసే మసాజ్లు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇష్టం టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఇష్టం టూల్స్. ఇది మన శరీరంలో స్పైన్ దగ్గర షేప్ ని మంచిగా చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మన స్పైన్ వెనకాల బ్యాక్, అలాగే మన మజిల్స్ జాయింట్స్ లోని దాంట్లోని ఆ షేప్ ని కరెక్ట్ గా చేయడానికి ఇది ఈ పార్ట్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. ఇందులో రకరకాలైనటువంటి షేప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మజిల్స్ ని సక్రమైన రీతిలో మన శరీర ఆకృతికి అనువుగా తయారయ్యేలాగా చేసేటువంటిదే ఈ ఇష్టం మసాజ్. ఇది బాగా వర్కౌట్ చేసే వాళ్ళలో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇందులో ఈ పరికరం కూడా మనకి ఈ నాట్స్ తీయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. అంటే మన వర్కౌట్ తర్వాత దీంతో కనుక చేయించుకుంటే మన శరీరంలో నాట్స్ అన్నట్టు వెలుగొట్టడంలో ఇది ఒక రకంగా వజ్రాయుధంలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో రకరకాలైన ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇలా చేసుకోవడానికి. తర్వాత మన షేప్స్ ని సక్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి ఇష్టం అనేటువంటిది ఈ టూల్ మసాజ్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. వీటి వల్ల శరీరం రిలాక్స్ అయ్యి తదుపరి వర్కౌట్స్ కోసం రెడీ అవుతూ ఉంటుంది మన శరీరం. ఇలాంటి హెల్త్ అండ్ హోలిస్టిక్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ జిమ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కింద కామెంట్స్లో మీరు పెడితే దానికి పరిష్కార మార్గాలను మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.